కోతి గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, కోతి గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, మిజోరాం గుర్తుకే, మిజోరాం గుర్తుకే. కాసరాబాదు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోతి గోపాల్ రెడ్డి గారితో ఉన్నాము. అన్న నమస్తే, చెప్పండి, మీరు మీ యొక్క గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలిచిన తర్వాత మీరు ఊరికి చేసే ముఖ్యమైన అభివృద్ధి పనులు ఏమిటి? మేము సర్పంచ్ అయిన తర్వాత ఈ ఊరికి చేసే ముఖ్యమైన పనులు అంటే, గ్రామంలో ఇంకో మనం ఆల్రెడీ గతంలో మొన్న కూడా ఇప్పటికి పలుసార్లు చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా చెప్తున్నా. ఇప్పటికీ మా గ్రామంలో 2 సంవత్సరాల కిందనే అంటే 1 ఇయర్ కిందనే 129 ఇళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా 100 ఇళ్ళు అవసరం, ఆ 100 ఇళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పుడు వస్తాయి, ప్రయత్నమే కదా, తప్పకుండా తీసుకొస్తాయని చెప్తున్నా. ఇంకోటి మాకు చిన్న సమస్య ఏంటంటే, ఇక్కడ ఊరి దగ్గర ఉన్న చిన్న వాగు ఉంది, ఆ వాగు మీద బ్రిడ్జ్ కట్టేయడం జరుగుతుంది. తర్వాత ఊళ్ళే చిన్నపాటి ఏదన్నా స్కూల్లో ఏదైనా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరియు రోడ్డు కూడా ఈ సంవత్సరమే మా ప్రభుత్వం వచ్చినాక ₹1,00,00,000 పనులు చేయడం జరిగింది. మరి ఇంకో ₹1,00,00,000 పనులు తీసుకొచ్చి ఊళ్ళో కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఇంకా వేరే పనులు ఏమైనా ఇప్పుడు పొలాలకు పోయే డొంకలు కానీ రోడ్లు కానీ ఉన్నాయి, ఆ రోడ్లు కూడా వేపించడం జరుగుతుంది. మౌలిక వసతులు ఏ కావాలో తప్పకుండా ఏర్పాటు చేపిస్తాం. అన్న మామూలుగా ఊళ్ళలో గుళ్ళు కానీ లేకపోతే కోతుల సమస్యలు కానీ ఏమైనా కుక్కల సమస్యలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? గుడి గురించి కూడా చెప్పాలంటే 2014లో మేము దామోడి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎలక్షన్స్ ముందరనే మేము అప్పుడు 2014 మా సర్పంచ్ మాజీ సర్పంచ్ మలసరుండు ఆయన పీరియడ్లోనే మేము అప్పుడు గుడికి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాలు గుడి నిర్మాణం జరగలేదు. పోయిన సంవత్సరం నేనే దానికి ఒక ₹10 లక్షలు వెచ్చించి గుడి నిర్మాణం పూర్తి చేసాం. ఇంకో 15 లక్షలు అవసరం పడుతుంది. తర్వాత నేను సర్పంచ్ అయిన వెంటనే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. అంటే ఎస్సీ కళ రామాలయం దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటాం. మరి ఇంకా వేరే గుళ్ళు వేరే పనులు తప్పకుండా చేస్తాం. అని ఇప్పుడు మేము చూసినాం, మీ ఆధ్వర్యంలో కొందరు అభ్యర్థులు అనేది మీ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు, ఎందుకు జాయిన్ అయ్యారు? వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా మా పాత కాంగ్రెస్ మా మిత్రులే, మధ్యలో కొద్దిగా టీఆర్ఎస్ పార్టీలో వేరు, మళ్ళీ వాళ్ళ సొంత గుడికి వచ్చిన వాళ్ళు. అన్న మామూలుగా మీరు మొత్తం రాష్ట్ర నాయకులు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలవబోతుంది? రాష్ట్రం అయితే మేము చెప్పలే, మాతో కాదు, కానీ సూర్యాపేట మండలం నుంచి అయితే 20 మండలం 25 మండల పేరు, మా మండలం 25 గ్రామాలు ఉన్నాయి. 25 గ్రామాలు కనీసం ఒక 22 గ్రామాల నుంచి గెలుచుకుంటామని చెప్పి మనం ఆశ చేస్తాం. మామూలుగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇన్ని స్థానాలు గెలవడానికి కారణం అంటే ఏ రకాల సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు బాగా వెళ్ళినాయి? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిది ఉచిత విద్యుత్ ఒకటి, సన్న బియ్యం ఒకటి, ఫ్రీ బస్ ఒకటి, రైతు రుణమాఫీ ఒకటి, మరియు రైతు భరోసా ఒకటి, మరి ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. అందులో మళ్ళీ మా గ్రామంలో అయితే దామోడి గారు ఉండగా పోయిన సంవత్సరం దగ్గర ఒక 50 మంది కంటి ఆపరేషన్ చేయించినాం, 200 మంది కళ్ళ అద్దాలు ఇప్పించే సొంతంగా కూడా సేవ చేయడం జరిగింది. అంతా కాంగ్రెస్ పార్టీ అంటే మా మండలంలోనే, మా గ్రామంలోనే కాదు, దామోడి గారు పోయిన సంవత్సరం కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా చాలా గ్రామాల కూడా దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా సేవలు చేయడం జరిగింది. ఓకేనా, చూస్తున్నాం. థ్యాంక్ యూ.